మనం కూడా చూడండి ఫస్ట్ ధ్యానం చేసేటప్పుడు రకరకాల అనుభవాలని, రకరకాల మాస్టర్స్ అని కనపడటం ఉండేది. తర్వాత నీ సాధన పెరిగిన కొద్దికి చేయగా ఎంప్టీ అయిపోతుంది లోపల. ఆకాశం ఎంత నిర్మలంగా ఉందో, నీకు కూడా ఆ స్థితి వచ్చేస్తుంది. ఒక నిర్మలంగా అసలు నేను చేసే ధ్యానం కరెక్టా? కాదా? అని డౌట్ వచ్చేస్తుంది ఒక్కోసారి. అంటే అంత డెప్త్‌కి వెళ్ళిపోతాం. ఆకాశం ఎలా ఉంటుంది? మన చేతికి అంటుకుంటుందా మనకేమన్నా? పోనీ ఇక్కడ ఈ ఊర్లో ఉంది ఆకాశం, ఆ ఊర్లో లేదనుకుంటాం కదా! అంతటా ఉంది సృష్టి అంతా ఆకాశం. కానీ దేన్ని అది అంటించుకోదు. అలానే పరమాత్మ లేని ప్రదేశం లేదు. పోనీ ఈ ఊళ్ళోనే పరమాత్మ ఉన్నాడు. పక్క ఊళ్ళో లేడా పరమాత్మ? సమస్తంలో ఉంది. పోనీ ఆ పరమాత్మని ఏమైనా పట్టుకుందామా చేత్తో? పంచభూతాల్లో నువ్వు ఒక భూమిని, నీరుని పట్టుకోగలుగుతావు. అగ్నిని పట్టుకోగలుగుతామా? వాయువుని పట్టుకోగలుగుతామా? ఆకాశాన్ని పట్టుకోగలుగుతామా?